హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల గణన సర్వేలో గ్యాస్ కనెక్షన్లపై కూడా ప్రత్యేకంగా చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈకేవీసీ పూర్తయిందా లేదా, సబ్సిడీ వస్తుందా లేదా, మీ కనెక్షను యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. చాలామందికి ఇంకా ఈకేవీసీ చేయించుకోకపోవడంతో తర్వాత ఇబ్బందులు రావచ్చని సమాచారం వస్తుంది. అయితే అసలు అధికారులు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, ఈకేవీసీ ఎలా చేయించుకోవాలి, ఏ డాక్యుమెంట్లు తీసుకువెళ్ళాలి, ఓటీపీ ఎక్కడికి వస్తుంది, ఇంట్లోనే చేస్తారా లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలా, ఇవన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే చాలామంది చేసే ముఖ్యమైన తప్పులు ఏంటి, ముందుగానే ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో కూడా వివరంగా చెప్తాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇళ్ల గణన సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా అధికారులు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటికి సంబంధించిన సమాచారం, అలాగే గ్యాస్ సిలిండర్ వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రతి నెల గ్యాస్ బుక్ చేస్తున్నారా లేదా, చాలా నెలలకు ఒకసారి మాత్రమే బుక్ చేస్తున్నారా అనే విషయాలు అడుగుతున్నారు. అలాగే మీ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తయిందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఇంకా ఈకేవీసీ చేయించుకోకుండా గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ గ్యాస్ కనెక్షన్కు ఈకేవీసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో సబ్సిడీ ఆలస్యం కావడం లేదా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. ఈకేవీసీ చేయించుకోవడానికి మీరు హెచ్పి, ఇండియను లేదా భారత్ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్, ఆధార్ కార్డు, అలాగే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉన్న ఫోను వెంట తీసుకువెళ్ళాలి. అక్కడ అధికారులు లేదా సిబ్బంది మీ ఈకేవీసీ స్టేటస్ చెక్ చేసి అవసరమైతే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర తీసుకొని ఓటీపీ వెరిఫికేషన్ చేస్తారు. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. కాబట్టి ఆ నెంబరు యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యం. ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీ ఈకేవీసీ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో మీ గ్యాస్ కనెక్షను యాక్టివ్గా కొనసాగడమే కాకుండా సబ్సిడీ వంటి సేవలు కూడా సులభంగా అందే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.